హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే హౌ టు రికవర్ బిగ్ లాసెస్. ఓకే, జనరల్గా మనం అందరం కూడా స్టాక్ మార్కెట్కి ఎందుకు వస్తామంటే వితౌట్ లూజింగ్ ఎనీ మనీ, అంటే మన క్యాపిటల్లోంచి కొంత కూడా అమౌంట్ పోకుండా మనం మంచిగా లాభాలు సంపాదించాలి, లక్షల్లో సంపాదించాలి. అదర్వైజ్ సోషల్ మీడియాలో కావచ్చు, మనకి తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కావచ్చు, పలానా వాళ్ళు ఇంత సంపాదించారు, పలానా వాళ్ళు సంవత్సరానికి ఇన్ని లక్షలు కోట్లు తీస్తున్నారు అనే ఉద్దేశంతోనే మనం వస్తాం. ఎవరు కూడా ఇక్కడికి పోగొట్టుకోవాలని రారు. కానీ అన్ఫార్చునేట్గా మనం నేర్చుకునే క్రమంలో తప్పులు చేస్తూ ఉంటాము. మనకి తెలిసి కొన్ని చేస్తాము, తెలియకుండా కొన్ని చేస్తూ ఉంటాము. మెయిన్ థింగ్ ఏంటంటే సైకలాజికల్గా చేసే మిస్టేక్స్ గురించి. సో వాటి గురించే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రండి. సో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి ఆర్ లాసెస్ రికవర్ చేయడానికి మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, గమనించాల్సిన విషయమే కాదు, ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దెర్ ఈజ్ నో సీక్రెట్ స్ట్రాటజీ. ఓకే, సో చాలామంది ఏమనుకుంటారంటే నేను సీక్రెట్గా ఒక స్ట్రాటజీ ఉంటుంది ఎవరికైనా సక్సెస్ అయిన వాళ్ళకి, సో వాళ్ళు దాన్ని యూజ్ చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. సో దాన్ని మనం కనిపెడితే గనక ఆ రోజు నుంచి కూడా మనం వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. అక్కడి నుంచి మంది ఇంకా లక్షల కోట్లలోనే వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్తో ఉంటారు. సో అది మాత్రం ఖచ్చితంగా తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో సీక్రెట్ స్ట్రాటజీ ఎట్ ఆల్ మార్కెట్లో. ఓకే, మార్కెట్లో సీక్రెట్ ఆర్ హోలీ గ్రేల్ ఉంది అనుకుంటే కనుక అందరూ అదే స్ట్రాటజీ చేస్తారు. అందరూ బై అంటే బై సైడే ఉంటారు, ఆర్ సెల్ అంటే సెల్ సైడే ఉంటారు. బట్ అలా కాదు, మార్కెట్లో కొంతమంది బై సైడ్ ఉండాలి, కొంతమంది సెల్ సైడ్ ఉండాలి. అప్పుడే ఒక ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది, ఒక ట్రేడ్ ముందుకు వెళ్తుంది, మార్కెట్ కూడా ముందుకు కదులుతుంది. సో అలాంటి స్ట్రాటజీ అయితే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒప్పుకోవాలి. అండ్ అథ్లెట్స్ చూసుకుంటే కనుక, సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉసేన్ బోల్ట్ ఉన్నారు. ఓకే, ఆయన ఇంటర్వ్యూస్లో మనం చూసాం, రీసెంట్ టైమ్స్లో కావచ్చు ఆర్ ప్రీవియస్గా కొన్ని నెలల నుంచి కూడా ప్రతి ఒలింపిక్స్లో కావచ్చు, ఎన్నైనా సరే రన్నింగ్ కాంపిటీషన్స్లో ఆయనకి అన్నీ కూడా మెడల్స్ వస్తున్నాయి. సో ఇంటర్వ్యూస్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారనమాట, మీ సీక్రెట్కి ఏంటి స్ట్రాటజీ, మీ ట్రైనింగా ఆర్ మీ డైటా అని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, ఇన్నేళ్ళ నుంచి నేను ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలనే రైట్ సైకాలజీతో మైండ్ సెట్తో ఉన్నాను. అలానే ఓకే, ప్రతిరోజు కూడా నేను ఏదైతే నా ట్రైనర్ ఏదైతే చెప్పారో దాన్ని నేను పాటిస్తూ కూడా ప్రతిరోజు రన్నింగ్ ఆ టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతున్నాను. కష్టపడడం తప్ప ఆ పర్టికులర్ కాంపిటీషన్కి వెళ్ళాలి, విన్ అవ్వాలి, సో నేను కష్టపడాలి. రోజు చేస్తున్న రొటీనే నేను అక్కడ చేశాను, విన్ అయ్యాను తప్ప అక్కడ సపరేట్గా నేనేం చేయలేదు అనేటువంటి అయితే ఒక గొప్ప విషయాన్ని అయితే చెప్పారు. సో మనకు కూడా రోజు కూడా లైక్ డిసిప్లిన్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే 9 to 3:30 మధ్యలో ట్రేడింగ్ ఉంటుంది, ఆ టైంలో డిసిప్లిన్ ఉంటే సరిపోతుందని. కానీ మనం సక్సెస్ఫుల్ ట్రేడర్స్ని కానీ లైక్ ఈ అథ్లెట్స్ని కానీ చూసుకుంటే కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటుంది. వాళ్ళు 6కి లేవాలి, లేకపోతే 5కి లేవాలి అనుకుంటే కనుక ఆ టైంకి ప్రాపర్గా టెన్షన్గా లేవడం కానీ, నెక్స్ట్ మీల్స్ కానీ, పడుకోవడం కానీ, ప్రతిదీ కూడా ఒక డిసిప్లిన్గా ఉంటుంది. సో ఆ డిసిప్లిన్ అనేది అలవాటు అయినప్పుడు ట్రేడింగ్లో కూడా ఆ 9 to 5 ఏదో తెచ్చి పెట్టుకున్న డిసిప్లిన్ కాకుండా, సో అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కాబట్టి, సో దాంట్లో కూడా క్రమం తప్పకుండా ఓకే, మన స్ట్రాటజీ ఇక్కడ బై ఇచ్చింది, మనకి సెల్ ఇచ్చింది, మన పొజిషన్ సైజ్ ఇంత, ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టుకుంటాము. అవి ఫాలో అవడానికి మనకి చాలా వరకు యూజ్ అవుతాయి. చాలామంది ఏంటంటే వాళ్ళ ప్రాపర్గా పర్సనల్ లైఫ్లో కానీ, వాళ్ళ జాబ్ లైఫ్లో కానీ, బిజినెస్ లైఫ్లో కానీ వాళ్ళకి డిసిప్లిన్ ఉండదు. సడన్గా వచ్చేసి మార్కెట్లో డిసిప్లిన్ కావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఆ యొక్క ప్రెషర్కి తట్టుకోలేక, ఈవెన్ మనకి మంచి స్ట్రాటజీ ఉన్నా సరే ఆ సైకలాజికల్గా ప్రాపర్గా లేక తప్పులు చేస్తూ వాళ్ళ హార్డ్ అండ్ మనీని కోల్పోతుంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ సైకాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ ప్లేస్ క్రూషియల్ రోల్ అనమాట ట్రేడింగ్లోకి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, చాలామంది ట్రేడింగ్లోకి వచ్చేసరికి మనకు ఒక కైండ్ ఆఫ్ లైక్ క్యాసినోలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే అడ్రినల్ రష్ ఉంటుందో, సో మనం ఒక ఆప్షన్ బై చేసాము, అది గ్రీన్లోకి వెళ్ళింది, ప్రాఫిట్ అలా పెరుగుతుంది, 1000 నుంచి 1500 2000కి వచ్చేసరికి వాళ్ళకి అదొక రకమైన కిక్ వస్తుంది బికాస్ ఆఫ్ అడ్రినల్ రష్ గురించి. అండ్ అక్కడ ఓకే, నేను మార్కెట్ని క్రాక్ చేశాను, నేను సిఈ తీసుకున్నాను, సో మార్కెట్ అటే వెళ్తుంది, నేను పిఈ
తీసుకున్నాను మార్కెట్ పడుతుంది. సో ఐ క్రాక్ దట్ పాయింట్ అనేసి ఒక కైండ్ ఆఫ్ కిక్ వస్తుంది. దానికోసం చాలామంది చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ జాబ్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉన్నా సరే, వాళ్ళ శాలరీ సరిపోయినా సరే, అడిషనల్ మనీతో ఒక లైక్ ఎవ్రీ టైం మనమైతే క్యాజినోకి వెళ్ళాము, గోవాలోకి వెళ్ళి ప్రతిసారి ట్రావెల్ చేసి అయితే చేయలేరు. కాబట్టి ఇక్కడనే మీకు మొబైల్లోనూ దొరుకుతుంది కాబట్టి ఆ కిక్ని క్యాజినోల రూపంలో చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాటిల్లోనే స్లోగా వాళ్ళకి తెలియకుండానే పెద్ద బెట్లు వేయడము, వాళ్ళ శాలరీ రాగానే మొత్తం అంతా డిమాట్ అకౌంట్స్లో పెట్టడం, ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ అడ్రినల్ రష్కి మనం ఇదవ్వకుండా ప్రాపర్గా మనకు ఒక ట్రేడింగ్ గోల్స్ అనేవి ఉండాలి. ఓకే, మనం ఎంత క్యాపిటల్ పెడుతున్నాము, దీని మీద రియలిస్టిక్ ఉందా లేదా, మన రిటర్న్స్ ఆర్ఓఏ ఏదైతే ఉందో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా, నాకు ఇంత గోల్ కావాలి, నేను మ్యాక్సిమం ఇంత లూజ్ అవ్వాలి, ఓకే ఇంతకన్నా ఎక్కువ లూజ్ అవ్వద్దు అనే ప్రాపర్గా గోల్ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి లాంగ్ టర్మ్లో ట్రేడింగ్ అనేది మంచి సక్సెస్ఫుల్ బిజినెస్గా మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గమనిస్తే కనుక పేపర్ ట్రేడింగ్లో వర్సెస్ రియల్ ట్రేడింగ్ అనుకుంటే కనుక పేపర్ ట్రేడింగ్లో అందరికీ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకు ప్రాఫిట్స్ వస్తాయి, మరి లాసెస్ రావు. అదే స్ట్రాటజీని మీరు రియల్ టైంలో వేసినప్పుడు లాసెస్ వస్తాయి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు లాసెస్ వస్తాయని? బికాస్ అక్కడ ఏంటంటే మన డబ్బులు ఉండవు కాబట్టి స్టాప్ లాస్ ఓకే ఒక 100లో బై చేసాము, 80లో స్టాప్ లాస్. సో 80 వరకు ఉంటాం, ఎందుకంటే మనకు పోయేది ఏం లేదు కాబట్టి. సో మన టార్గెట్ వచ్చేసి 150 వరకు కూడా ఉంటాము, ఎందుకంటే వెళ్ళి 130కి వెళ్ళింది, ఇంకో 150 కదా మన టార్గెట్ అనేసి. అది అక్కడ చాలా క్లియర్గా ఎమోషన్స్ లెస్గా ఒక రోబో ట్రేడ్ చేసినట్టు మనం 150 టార్గెట్ 80 స్టాప్ లాస్ ఇంతే ఇలా కూర్చుంటాం. కానీ రియల్ టైంకి వచ్చేసరికి కంప్లీట్గా అది డిఫరెన్స్ అయిపోతుంది. లైక్ 100 నుంచి 90కి రాగానే ఇంకా 10 పాయింట్స్ ఎందుకు లాస్ అవ్వడం అనేసి అక్కడే మనం క్లోజ్ చేయడం జరుగుద్ది. అది ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వస్తుంది, స్టాప్ లాస్ కొట్టకుండా మళ్ళీ టార్గెట్ ఇచ్చిన రోజులు కూడా ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని మనం చేస్తూ ఉంటాం. దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ప్రాసెస్కి ఫోకస్ ఆన్ ప్రాసెస్. ఓకే, ప్రాసెస్కి చాలా ఎక్కువ వాల్యూ ఇవ్వండి దాని ప్రాఫిట్స్. చాలామంది బిగినర్స్ ఏంటంటే ప్రాఫిట్స్ చూస్తారు, నాకు ఇంత వస్తాయి అంత వస్తాయి సాయంత్రానికి అని చూస్తారు. బట్ ఎంతవరకు మనం కోల్పోవాలి అనే లిమిట్ కనుకుంటే డెఫినెట్గా మీరు స్టాక్ మార్కెట్ని అయితే క్రాక్ చేసినట్టే. సో ఈ మిస్టేక్స్ చాలా వరకు చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు అదే చేశాను, ఎందుకంటే దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అందరూ అదే స్టేజ్ నుంచి వచ్చాము. సో ప్రాఫిట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ హోలీ గ్రేల్ వెతకడము, డిసిప్లిన్ లేదు, ఇలాంటివన్నీ మిస్టేక్స్ అన్నీ చేసిన తర్వాత వాటిని కొంచెం ఒక జర్నల్లో రాసుకోండి. కొంచెం కైండ్ ఆఫ్ బోరింగ్, కష్టపడాలి తప్పదు. సో ట్రేడింగ్లో అనేది లైక్ ఎనీ అదర్ బిజినెస్ లాగానే, లైక్ క్రికెట్ లాగానే, స్పోర్ట్స్ ఏదైనా లాగానే అంత కష్టపడిపోతే మాత్రం ఖచ్చితంగా రాదు. రీసెంట్గా మన సెబీ కూడా రిలీజ్ చేసింది, ప్రతి 100 మెంబర్స్లో కూడా మోర్ దెన్ 90% పీపుల్ కూడా, అంటే మోర్ దెన్ 90 పీపుల్ కూడా లాస్ అవుతున్నారు, ఓన్లీ 10 పీపుల్ అని. 10 పీపుల్ సక్సెస్ అవుతున్నారు అంటే బికాజ్ వాళ్ళకి ఏదో హోలీ గ్రేల్ ఉందని కాదు, బికాజ్ ఆఫ్ దిస్ రైట్ మైండ్ సెట్ అండ్ డిసిప్లిన్. ఓకే, చాలా మంది ఒక ప్రాఫిట్ వేలో వెళ్తున్నారు. ఓకే, వాళ్ళు ఒక 1 lakh స్టార్ట్ చేశారు, 1.20, 1.30 ఓకే ఇలా వెళ్తూ ఉంది. సడన్గా మధ్యలో ఏదో ఒక ఇష్యూ, వాళ్ళు ఎంత ప్రాసెస్లో ఫాలో అవుతున్నా సరే మార్కెట్స్ అన్ని రకాలుగా అనుకూలించదు, అన్ని స్ట్రాటజీస్ అన్ని సీజన్లో వర్క్ చేయదు. కాబట్టి ఎక్కడొక్కడ ఒక చిన్న డ్రా డౌన్ అనేది చిన్నదో పెద్దదో ఖచ్చితంగా అవుతుంది. ఈవెన్ మన మిస్టేక్ లేకపోయినా సరే, లైక్ ఓవర్ నైట్ పొజిషన్స్ పెట్టుకున్నారు BTST ఆర్ STBT. ఓకే, ఏదో న్యూస్ వచ్చింది, సో ఖచ్చితంగా అది మనం అనుకున్న దానికన్నా ఎక్కువ రావచ్చు, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఓకే, అసలు డ్రా డౌనే రాకూడదు, అసలు లాసెస్ రాకూడదు అనుకుంటే కష్టం. అండ్ లాసెస్ లేకుండా, డ్రా డౌన్స్ లేని డేస్ ఆర్ మంత్స్ లేకుండా కూడా ఏ ట్రేడర్ ఉండరు. ఈవెన్ మీరు పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ చూసుకున్నా సరే, మన ఇండియాలోనే కాదు ఈవెన్ యూఎస్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్, టాప్ ఫండ్ హౌసెస్ చూసుకున్న డ్రా డౌన్ అనేది మస్ట్. మీరు కావాలంటే ఒకసారి రిపోర్ట్స్ కూడా చూడండి, గూగుల్లో మనం వెతికితే కనిపిస్తాయి. ప్రతి స్ట్రాటజీకి ఎంత పెద్ద ఫండ్ మేనేజర్ అయినా సరే దాని త్రూ వెళ్ళాల్సిందే. ఓకే, అండ్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ నేను ఒక సజెషన్ మీకు ఇచ్చేది ఏంటంటే, ట్రేడింగ్ ఇన్ ద జోన్ అనేసి మార్క్ డగ్లస్ గారు ఒక బుక్ అయితే రాశారు. ఆ బుక్లో సో మనకి ట్రేడింగ్ సైకాలజీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ని మనం అవలంబించాలి, ఈ పొజిషన్ సైజింగ్ గురించి కానీ కంప్లీట్గా ఒక సక్సెస్ఫుల్
ట్రేడర్కి ఉండాల్సినటువంటి చెడు హ్యాబిట్స్ని, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, గుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎలా టర్న్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఆ బుక్లో రాశారు. సో డెఫినెట్గా ఆ బుక్ కొంతమందికి లైక్ తెలుగులో కూడా కావాలంటే ఉన్నాయి అవి ఎడిషన్స్. సో ఖచ్చితంగా బుక్ని అయితే చదవండి. సో ఇవన్నీ జాగ్రత్తలు కూడా తీసుకుంటే కనుక మీ లాసెస్ని స్లోగా రికవర్ చేయొచ్చు. అండ్ నేను లాస్ట్గా చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎక్కువ లాసెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. నేను పాస్ట్లో ఒక 2 lakhs 3 lakhs పోయాను అని. ఇప్పుడు దాన్ని రికవర్ చేయాలనేసి మీరు ఆ రష్లో, ఆ హర్రీలో ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. పొజిషన్ సైజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. లైక్ ఒక 1000 వచ్చే ట్రేడ్కి మీరు ఎక్కువ లాట్స్ తీసుకుంటే 5000 వస్తుంది కదా అనేసి అలా వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళొద్దు. అండ్ పొజిషన్ సైజ్ తీసుకునేటప్పుడు కూడా లైక్ 1 lakhతో మీరు స్టార్ట్ చేశారు, ఓకే, మీకు ఒక మంచి 30% రిటర్న్ వచ్చింది. నెక్స్ట్ ఇమీడియట్గా చాలా మందిని చూశాను, ఒక 5 lakh అలా లోన్ తీసుకొచ్చి, పర్సనల్ లోన్ అని అవని ఇవని క్రెడిట్ కార్డ్ అని తీసుకొచ్చి 1 lakhకి 30,000 వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఫాలో అయితే 5 lakhకి 1.5 lakh వస్తుంది అనేసి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బట్ మనం 1 lakh చేసినప్పుడు ఉండే సైకాలజీ 5 lakhతో చేసినప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. వెళ్ళొచ్చు 1 lakh to 5 lakh, బట్ ఇట్ షుడ్ బీ ఇన్ ఏ స్టెప్ బై స్టెప్ మెథడ్లో. సో 1 lakhతో మీరు 1.3 తీశారు, ఓకే, దాన్ని అట్లీస్ట్ డబల్ చేయండి. అంటే 1 lakhని 2 lakh అయిన తర్వాత కావాలంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సమ్ మోర్ క్యాపిటల్ టు ద ఇనిషియల్ క్యాపిటల్. తర్వాత స్లోగా వెళ్ళండి. లాట్ సైజ్ కూడా 1 lot 2 lot 3 lot ఇలా పెంచుకుంటూ పోతే యూ కెన్ హ్యాండిల్ దట్ ప్రెషర్, ఓకే. స్టాప్ లాస్ 1 lotకి 100 రూపాయలు ఉంటే 10 lotsకి 1000 రూపాయలు ఉంటుంది. అలాగే 100 lotsకి 10,000 ఉంటుంది. 100 రూపాయలు తీసుకునే మీరు 10,000 స్టాప్ లాస్ని తీసుకోవాలంటే దానికి మీరు అలవాటు పడాలి ఈ ప్రాసెస్కి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. ట్రేడింగ్లో ఓవర్ నైట్ సక్సెస్ అనేది రాదు. సో ఈ రికవరీ చేసే ప్రాసెస్లో మీరు ఉన్న క్యాపిటల్ మీద ఫోకస్ పెట్టుకోండి ఎక్కువ. మంచిగా ఇప్పుడు ప్రాసెస్ ఫాలో అవ్వండి విత్ ద డిసిప్లిన్, ఆల్ ద థింగ్స్ విచ్ వీ డిసైడ్ which we discussed in the video, okay. So hope you like this video. So మీరు ఖచ్చితంగా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.